మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని అధికారికంగా ప్రకటించారు జనసేనాని. పెండింగ్లో ఇంకా 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు ఉన్నారు. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు జనసేనాని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. మొత్తానికి పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి పెండింగ్ పెట్టి ఒకటి ప్రకటించాల్సి ఉండగా ఇవాళ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం బాలశౌరి వైసీపీ ఎంపీ జనసేన చేరారు. ఆయనకి మచిలీపట్నం టికెట్ ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిణామాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆవనిగడ్డ, వైజాగ్ సౌత్, పాల్గొండ ఈ 3 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాలి. ఈ పార్లమెంట్ స్థానం ప్రకటించడం అయితే మచిలీపట్నం బాలశౌరిని ప్రకటించడంతో అక్కడ ఈక్వేషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో బాలశౌరికి మద్దతు ఉంటుందా, మచిలీపట్నంతో పాటు ఇతర నియోజకవర్గాల మీద బాలశౌరి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం జనసేనకు వచ్చాయి. కాకినాడ ఆల్రెడీ జనసేన అభ్యర్థి ఉదయం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జనసేన మచిలీపట్నానికి బాలశౌరి ఉన్నారు. ఈ 2 స్థానాలు చాలా ప్రతిష్టాత్మకంగా గెలవాలని జనసేన భావిస్తోంది. అయితే ఎంతవరకు ఇది తమ సక్సెస్ అవుతుంది ఏంటనే చర్చ కూడా ఓవరాల్ గా జరుగుతుంది. వైసీపీ ఎంపీగా ఉండి కొంత అసంతృప్తి బాలశౌరి మీద వ్యక్తమైంది కాబట్టి ఆయన మచిలీపట్నంలో ఏ రకంగా సక్సెస్ అవుతారనే చర్చ కూడా జరుగుతుంది. ఓవరాల్ గా మచిలీపట్నం ఎంపీని ప్రకటించారు కాబట్టి ఇంకా 3 అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులు ప్రకటించాలి. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం చేరుకుంటూ ఉన్నారు. మరి మిగిలిన 3 స్థానాల్లో ఇవాళ ప్రకటిస్తారా లేకపోతే 4-5 రోజులు ఆగి ప్రకటిస్తారనేది మనం చూడాల్సి ఉంది. లావణ్య, అయితే ప్రసన్న, లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ప్రకటించడంపై జన సైనికులు ఏమంటున్నారు? జన సైనికులు ముందు నుంచి 2 పార్లమెంట్ స్థానాలు తప్పనిసరిగా జనసేనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తూ ఉన్నారు. జన సైనికులు మనం ఎప్పటి నుంచే చెప్పుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వాళ్ళు నినాదాలు చేసుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో మరి ఈ ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది, ఓట్లు బదిలీ ఏ రకంగా జరుగుతున్నది కూడా ఇంపార్టెంట్ అంశంగా మారింది. అయితే బాలశౌరి సామాజిక వర్గం ప్రకారం కొందరిలో చాలా వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి విజయం ఏ మేర ఉంటుందనేది మనం చూడాలి. అయితే వల్లభనేని బాలశౌరి రాజకీయ చరిత్ర ఏమిటి? ఇంతకు ముందు వల్లభనేని బాలశౌరి జనరల్ గా గతంలో వైసీపీ ఎంపీగా పోటీ చేశారు. అంతకుముందు కొంత మచిలీపట్నం డెవలప్మెంట్ యాంగిల్ లో కూడా కొంత నిధులు తెప్పించడం, దాంతో పాటు పనిచేస్తారు. బాలశౌరికి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి అంటే పేరు నాటికి కొంత ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. దాంతో ఆయన వైసీపీ నుంచి చేసుకునే పరిస్థితి కూడా ప్రధానంగా కొన్ని ఇతర కారణాల వల్ల కనిపించింది. ప్రస్తుతం టీడీపీలోకి వెళ్లాల్సిండగా టీడీపీలో కొంత సీట్ల సర్దుబాటు జరగట్లేదని ఆయన జనసేనలోకి రావడం జరిగింది. మరి జనసేన అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఆయన విజయావకాశాలు ఏ రకంగా ఉంటాయి, టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ ఏ రకంగా జరుగుతుందని కూడా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.